హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే ఆదిత్య, ఆద్య ఇద్దరు బీటెక్ చదివి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాక వాళ్ళకి ఏదైనా న్యూ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే కానీ జాబ్ రాదని అర్థమవుతుంది. వెంటనే అమీర్పేట దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లో కోర్సులో జాయిన్ అవుతారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఆదిత్య ఇంటి నుండి అమీర్పేటకి బయలుదేరేటప్పుడు ఆద్య కాల్ చేస్తాడు. అప్పుడు అదే స్టార్ట్ అవుతుంది. ఇద్దరు బస్టాండ్లో కలుస్తారు. ఇది వాళ్ళ రోజు కార్యక్రమం. క్లాస్ గంటన్నర మాత్రమే. కానీ ఆదిత్య, ఆద్య వాళ్ళ ఇంటికి చాలా దూరం. అందుకే మార్నింగే బయలుదేరతారు. బస్సులో ఇద్దరు ఒకే దగ్గర కూర్చుంటారు. ఆద్య లేడీస్ సీట్స్ కాకుండా జనరల్ సీట్స్లో ఆదిత్యతో పాటే కూర్చుంటుంది. ఎవరైనా అడిగితే జనరల్ సీట్లో ఎవరైనా కూర్చోవచ్చు అని ఆదిత్య వాళ్ళకి జవాబు చెప్తాడు. అలా ఆదిత్య తనకి సపోర్ట్ చేయడం ఆద్యకి చాలా ఇష్టం. మార్నింగ్ ఒక క్లాస్ మరియు ఈవినింగ్ ఒక క్లాస్ ఉంటుంది ఆదిత్య వాళ్లకు. సో లంచ్ బాక్స్ తీసుకువెళ్తుంది ఆద్య. ఇద్దరు కలిసి తింటారు ఒకే బాక్స్లో. ఆ విషయం తెలుసుకున్న ఆద్య వాళ్ళ అమ్మ ఆద్యకు కూడా బాక్స్ పెట్టేది. 2 బాక్స్ని తీసుకెళ్ళేది ఆద్య. ఒక్కోసారి ఆద్య తన లంచ్ బాక్స్ కొద్దిగా తిని వదిలేసేది. అప్పుడు ఆదిత్యని ఆద్యకి తినిపించేవాడు. ఒకవేళ అసలు తినకపోతే ఆదిత్యనే తినేవాడు. ఆంటీ కష్టపడి వంట చేస్తుంది కదా, వేస్ట్ చేయడం ఎందుకని లంచ్ బాక్స్ తినకుండా కొద్దిసేపు అవగానే ఆకలి వేస్తుందంటూ ఆదిత్యని సతాయించేది. అమీర్పేటలో చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి తినేది. ఆదిత్య టీ మాత్రమే తాగేవాడు. ఆద్య తిన్నాక ఫుల్గా క్లాస్ తీసుకునేవాడు. తినమని చెప్తే తినవు, తినిపించినా తినవు, మళ్ళీ ఆకలి ఆకలి అంటావు, అసలు కొంచెమైనా మారవే తల్లి అని చెప్పేవాడు. ఆ మాటల్ని ఆద్య చాలా ఎంజాయ్ చేసేది. ఆదిత్య కేరింగ్ చూసిన ఆద్యకి ఆదిత్య కావాలి అనిపిస్తాడు లైఫ్ లాంగ్. ఒకరోజు మార్నింగ్ బస్సులో ఆద్య ఆదిత్యని అడిగేస్తుంది, నువ్వు నాకు కావాలి, మనం పెళ్లి చేసుకుందామని. ఆదిత్య వెంటనే నీ సమాధానం చెప్తా, బట్ నువ్వు నాతో ఇన్ని రోజులు ఎలా ఉన్నావో అలానే ఉండాలి అని ప్రామిస్ వేయమంటాడు. ఓకే అని ప్రామిస్ వేస్తుంది. అప్పుడు ఆదిత్య నో చెప్తాడు ఆద్య ప్రపోజల్కి. ఆద్య చాలా ఏడుస్తూ ఆ డే అంతా పక్కనే ఉన్నా కూడా ఆదిత్య ఒక్కసారి కూడా ఓదార్చడానికి ట్రై చేయడు. అప్పుడే డిసైడ్ అవుతుంది ఆద్య ఇంకెప్పుడు ఆదిత్యతో కలవద్దు అని. తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే ఆదిత్య ఆద్యకి కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేయదు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. నెక్స్ట్ డే బస్సులో కూడా ఆదిత్య పక్కన కూర్చోదు. బస్ దిగి క్లాస్ వెళ్ళడానికి బిల్డింగ్లోకి వెళ్ళి స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ముందు వెనుకకు ఒకసారి చూసి ఎవరు లేరు అని డిసైడ్ చేసుకొని ఆద్య చీక్స్ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు ఆదిత్య. ఆద్య షాక్లో అలా ఆగిపోయి చూస్తూ ఉంటుంది. ఆదిత్య నవ్వుతూ ఆద్య మొహం మీద చిటిక వేసి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తాడు క్లాస్లోకి. ఆద్య మైండ్ అంతా బ్లాక్గా ఉంటుంది. ఆ రోజు క్లాస్ ఏం వినదు. ఆ రోజు ఆద్య బాక్స్ కూడా తీసుకురాదు. ఆదిత్యనే క్లాస్ అయ్యాక ఆద్యని హోటల్కి తీసుకువెళ్ళి బలవంతంగా తినిపిస్తాడు. ఆద్యకి ఒళ్ళు మండిపోతుంది. సీరియస్గా చూస్తుంది. నువ్వు సీరియస్గా చూస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి ఆదిత్య లంచ్ ఫినిష్ చేస్తాడు. లంచ్ అయ్యాక ఆదిత్య మూవీకి తీసుకువెళ్తాడు. సత్యం థియేటర్లో. కొత్త సినిమానే కానీ చాలా బోరింగ్గా ఉంటుంది. ఆద్య తల పట్టుకుని కూర్చుంటుంది. ఆ సినిమా చూడలేక ఆదిత్య ఆద్య తలని తన భుజం మీద పెట్టుకొని తల మీద చెయ్యి వేసి పడుకో, సినిమా నచ్చకపోతే అంటాడు. ఆద్యకి మనసు మైండ్ అంతా బ్లాక్గా ఉంటుంది. ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటుంది. ఆదిత్య భుజం మీద నుండి తల తీసేసుకుంటుంది. మళ్ళీ ఆదిత్య తల మీద చేయి వేయబోతే నీ వెళ్ళిపోతా అని వార్నింగ్ ఇస్తే ఇక కామ్గా కూర్చొని సినిమా చూస్తారా ఆదిత్య. మూవీ చూసి బయటికి వచ్చాక క్లాస్కి వెళ్దాం అనుకుంటూ ఉండగా ఆ రోజు క్లాసు క్యాన్సిల్ అయింది అని మెసేజ్ వస్తుంది ఇద్దరి ఫోన్స్కి. ఆదిత్య చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఆద్య చాలా సంతోషిస్తుంది. ఇక ఇద్దరు బస్ స్టాండ్కి వెళ్తారు. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆదిత్య ఆద్య చెయ్యి
ఒక్క నిమిషం కూడా వదలకుండా పట్టుకొని ఉంటాడు. ఒక తినే అప్పుడు తప్ప ఆద్యకి అంత అయోమయంగా ఉంటుంది. ఆదిత్య మాత్రం నవ్వుతూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఈ రోజుకి బతికిపోయావే అంటూ చెవిలో ఆద్యకి మాత్రమే వినిపించేలా చెప్పి ఇంకో ముద్దు ఇవ్వబోతాడు. అది ముందే ఊహించిన ఆద్య వెంటనే పక్కకి తప్పుకుంటుంది. రాక్షసి అని తిట్టుకుంటూ పక్కకి జరిగి బస్ కోసం చూస్తూ ఉంటాడు. ఆద్య ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ ఆదిత్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న నో చెప్పి ఇవాళ ముద్దు పెట్టుకుంటాడా వెధవా అని తిట్టుకుంటుంది. కానీ మనసులో మాత్రం ఆ రోజు జరిగిన ప్రతి విషయం గురించి తలుచుకుని చాలా సంతోషంగా ఉంటుంది. తినేసి కొద్దిసేపు పడుకోవాలనుకుంటుంది. తినేసి చేతులు వాష్ చేసుకుంటుంటే ఆదిత్య నుండి కాల్ వస్తుంది. తిట్టేద్దాం అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఆదిత్య ఫోన్లో చాలా క్యాజువల్గా మాట్లాడతాడు. అసలు పొద్దున ఏం జరగనట్టే. ఆద్య కూడా సైలెంట్ అవుతుంది. పొద్దున జరిగిన విషయం తీస్తే మళ్ళీ ఏదో అంటాడు అని. ఎందుకంటే ఆదిత్య సీరియస్గా మార్నింగ్ క్లాస్లో జరిగింది ఆద్యకి వివరించి చెప్తూ ఉంటాడు. ఆద్య క్లాస్ వినలేదు అని, అందుకే ఆద్య సైలెంట్ అయ్యి ఆదిత్య చెప్పింది వింటూ ఉంటుంది. అసలు మార్నింగ్ ఏం జరగనట్టే మాట్లాడుతూ ఉంటాడు. అదంతా చూస్తున్న ఆద్యకి చాలా తికమకగా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు ఆదిత్య కాల్ చేస్తాడు. ఆద్యని బస్ స్టాప్లో కలుస్తాడు. అసలు ఏం జరగనట్టే ప్రవర్తిస్తున్నాడు ఆదిత్య. ఆద్యకి మాత్రం ఆదిత్యని రెండు పీకాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదైనా మాట్లాడితే మళ్ళీ నిన్నట్లా బిహేవ్ చేస్తాడేమో అని భయపడి క్యాజువల్గా ఉంటుంది. ఆ రోజంతా చాలా నార్మల్గానే ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి ఆద్య విషయం గురించి ఆలోచించడం మానేస్తుంది. కానీ ఆదిత్య తన్ని ముందు కన్నా కేరింగ్గా చూసుకోవడం గమనిస్తుంది. మొత్తానికి ఆద్యకి ఒక విషయం అర్థమవుతుంది. అది ఏంటి అంటే ఆదిత్యకి తనంటే ఇష్టమే అని. ఆద్య చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఆద్యకి ఎంఎంటిఎస్ ట్రైన్ ఎక్కి ప్రయాణించడం చాలా ఇష్టం. అదే విషయం ఆదిత్య చెబితే మార్నింగ్ క్లాస్ అవ్వగానే ఎంఎంటిఎస్ ట్రైన్కి తీసుకెళ్లాడు. ఈవినింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యే వరకు ఎంఎంటిఎస్లో తిరిగి క్లాస్ టైంకి వచ్చేశారు. ఆ రోజు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు. ఇద్దరు ట్రైన్ డోర్ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటే ఆద్య బయటికి స్లిప్ అయి పడిపోకుండా ఆదిత్య తన చెయ్యి అడ్డు పెట్టాడు. తీసేయి అని ఆద్య ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తర్వాత ట్రైన్ దిగి టీ తాగుతారు ఇద్దరు. కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకొని టైం అవ్వగానే స్టార్ట్ అయ్యారు. ఇలా చాలాసార్లు వెళ్ళారిద్దరు. ఆద్య ఆ ఎంఎంటిఎస్ టికెట్స్ని తన దగ్గర భద్రంగా దాచిపెట్టుకుంటుంది. ఆద్యకి ఒకటి కన్ఫర్మ్ అవుతుంది, ఆదిత్య తన్ని ప్రేమిస్తున్న విషయం. ఒకరోజు ఆదిత్యని ఏడిపిద్దామని డిసైడ్ అవుతుంది. ఆ రోజు మార్నింగ్ క్లాస్ అయ్యాక బయటికి ఎక్కడికి వెళ్లకుండా క్లాస్లోనే ఉన్నారు. సార్ క్లాస్ చెప్పి వెళ్ళిపోగానే క్లాస్ రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. ఒక 4-5 మెంబర్స్ ఉంటారంతే ఆ రూమ్లో. సార్ వెళ్ళగానే ఆదిత్య లంచ్ ఫినిష్ చేస్తారు. బయటికి వెళ్దామా అని ఆదిత్య అడుగుతాడు. వద్దు అని ఆద్య చెప్తుంది. ఆ క్లాస్ రూమ్ 5th ఫ్లోర్లో ఉంటుంది. ఆ రోజు లైట్గా వర్షం పడుతూ ఉంటుంది బయట. ఆద్యకి ఒక చిలిపి ఆలోచన వస్తుంది. ఆ క్లాస్ రూమ్కి ఆనుకొని బాల్కనీ ఉంటుంది. అక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి. ఆద్య వెళ్ళి బాల్కనీలో చైర్ మీద కూర్చుంటుంది. ఆదిత్య వస్తున్నాడా లేదా అని గమనిస్తూనే ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక ఆదిత్య కూడా వచ్చి పక్కన కూర్చొని దయ్యం ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆదిత్యని ఏడిపించాలనిపిస్తుంది ఆద్యకి. అందుకే ఆదిత్యకి ఏం చెప్పకుండా అలానే ఆదిత్యని చూస్తూ ఉంటుంది. ఆదిత్య కొంచెం కంగారు పడి అలా చూడకే బాబు, అసలే బయట అస్సలు బాగులేదు, వర్షం పడుతుందని బతిమాలుకుంటాడు. ఆద్య ఇంకా రెచ్చిపోయి అలానే చూస్తూ ఉంటుంది. ఆదిత్య ఫేస్కి చేయి అడ్డం పెట్టుకుంటాడు. అది చూసి ఆద్య నవ్వి మీ అబ్బాయిలు ఇలాగేగా అమ్మాయిని చూసేది, ఇప్పుడు అర్థమైందా ఎంత ఇబ్బంది పెడతారో అమ్మాయిలని చెప్పి లేచి వాటర్ బాటిల్ గోడ మీద ఉంటే అది తీసుకొని వాటర్ తాగుదాం అని క్యాప్ తీస్తుంది. అప్పుడే ఆదిత్య ముందు నుండి వచ్చి ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకుని అలాగే చాలాసేపు ఉంటాడు.
అలా ఎంతసేపు ఉన్నారో ఇద్దరికీ తెలియదు. ఎవరో పిలిచినట్టు అనిపిస్తే ఆద్యని వదల్లేక బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వదులుతాడు. అప్పుడు ఆద్య అడుగుతుంది, నేను అడిగినప్పుడు నువ్వు నో ఎందుకు చెప్పావని. దానికి ఆదిత్య, ఇప్పటికీ నా సమాధానం నోయే అని చెప్తాడు. ఎందుకు అలా అని అడుగుతుంది ఆద్య. నా ఇష్టం, నీకెందుకు చెప్పాలి అని అంటాడు ఆదిత్య. ఇక ఆద్యకి తిక్కలేసి ఆదిత్య మీద అరుస్తుంది. నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నాతో ఇలా ప్రవర్తిస్తే దాన్ని ఏమంటారో తెలుసా అని అడుగుతుంది ఆద్య. దానికి ఆదిత్య చాలా హట్ అవుతాడు. ఆద్యని అక్కడే వదిలేసి క్లాసుకు కూడా అటెండ్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆద్య కూడా చాలా కోపంగానే ఉంటుంది. పోతే పోని, నాకు బస్ రూట్స్ తెలియవా, నేను మా ఇంటికి ఒక్కదాన్నే వెళ్ళిపోతా అని అనుకొని క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోతుంది. ఆదిత్య చాలా బాధపడతాడు. ఆద్య ఎంత మాట అన్నది నన్ను, అసలు ఆ పిల్లకి నేను ఎలా కనిపిస్తున్నాను? బైక్ ఉన్నా బస్సులో వెళ్తున్న ఆద్య కోసమే కదా. ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? ఎస్ చెప్తేనే ప్రేమించినట్ట, నో చెప్తే ప్రేమ లేనట్ట. నాకు జాబ్ రాకుండా ఇంట్లో అమ్మకి చెప్పి ఒప్పించకుండా తనకెస్ చెప్పిన లాభం ఏంటి? ఈ పిల్లకి అన్నిటికీ తొందరే. ఏమంత మునిగిపోయిందని ఇంత అర్జెంటుగా ప్రపోజ్ చేసింది? కొన్ని రోజులు దూరం ఉంటే ఆ పిల్లకే నా వాల్యూ తెలిసి వస్తుందని అనుకొని కొన్ని రోజులు మాట్లాడొద్దు అనుకుంటాడు. ఆ అద్దయ్య ఏమో ఆయుధం తిట్టుకుంటూ ఉంటుంది. చెత్త ఎదవా సచ్చినోడు, నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. నేను తనతో మాట్లాడడం మానేస్తే కొన్ని రోజులు అప్పుడు తెలుస్తుంది వాడికి నా వాల్యూ అని. ఆయుధతో మాట్లాడవద్దు కొన్ని డేస్ అనుకుంటుంది. ఇద్దరు ఇలా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు, కానీ ఎవరు కాల్స్ చేసుకోరు. కానీ అవతలి వారు కాల్ చేస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. క్లాసులో కూడా మాట్లాడుకోరు. ఇలా ఉండగా వీళ్ళ ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉంటుంది. తన పేరు నిత్య. నిత్య తన బర్త్డేకి ఇద్దరిని ఇన్వైట్ చేస్తుంది. ఇద్దరు వెళ్తారు. అక్కడ కూడా మాట్లాడుకోరు. అదే పార్టీకి ఆద్య కాలనీ ఫ్రెండ్ వేణు కూడా వస్తాడు. అక్కడ ఆద్యను చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. ఆద్య దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఆద్య కూడా నవ్వుతూ మాట్లాడుకుంటుంది. ఆద్య కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి ఆదిత్య ఒళ్ళు మండిపోతుంది. ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చూస్తాడు. తర్వాత ఒకరోజు వేణు అమీర్పేటకు వెళ్తాడు. ఆద్యని ఇంటికి తీసుకురావడానికి వద్దు అందాం అనుకుంటుంది, కానీ ఆదిత్య చూస్తున్నాడని బైక్ ఎక్కి కూర్చుంటుంది. ఆదిత్యకి చాలా కోపం వస్తుంది. ఆ నెక్స్ట్ డే నుండి ఆదిత్య తన బైక్ మీద క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులకి కోర్స్ అయిపోతుంది. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అరేంజ్ చేసిన ఇంటర్వ్యూలో ఇద్దరికి జాబ్స్ వస్తాయి. ఇద్దరు హ్యాపీ. ఇక ఇద్దరు అనుకుంటారు, కొట్టుకుంది చాలు, ఇక మాట్లాడుకుందామని మనసులో. ఆద్య కాల్ చేద్దాం అనుకునేంతలో ఆదిత్యనే కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆద్య. రేపు కలుద్దాం మనమని ఆద్యకి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆద్య చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆదిత్యని కలుద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ తొందరగా లేచి ఆదిత్యకి ఇష్టమైన కలర్ డ్రెస్ వేసుకుని రెడీ అవుతుంది. ఆదిత్య చెప్పిన టైం కంటే ముందే అక్కడ ఉంటుంది ఆద్య. ఆద్యకి తెలియదు వేణు తన్ని ఫాలో అవుతూ తన వెనకాలే అక్కడికి వచ్చాడు అని. వేణు ఆదిత్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. వీడెందుకు వచ్చాడు ఇప్పుడు? ఆదిత్య చూస్తే ప్లాన్ మొత్తం పాడవుతుంది అని అనుకుంటుంది. అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసి వేణు కావాలనే ఆద్య చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. ఆద్య విడిపించుకోవాలని ట్రై చేస్తూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఏడుస్తుంది. ఆదిత్య వచ్చి వేణుని కొట్టి అక్కడి నుండి పంపిస్తాడు, కానీ ఆద్యతో ఏం మాట్లాడ్డు. ఆద్య మాట్లాడడానికి ట్రై చేస్తే గట్టిగా ఆద్యని చెంప పగలగొట్టి ఇంటికి వెళ్ళిపోతారు ఆదిత్య. ఆద్య ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆద్య ఆ నైట్ అన్నం కూడా తినదు. ఏడుస్తూనే పడుకుండిపోతుంది. ఆద్య వాళ్ళమ్మ ఆదిత్య కాల్ చేసి, ఏమైంది ఆదిత్య, ఆద్య ఏడుస్తుంది అని అడుగుతుంది. నాకు తెలియదా ఆంటీ, నేను ఇవాళ ఆద్యని కలవలేదు అని చెప్తాడు. అదేంటి ఆదిత్య, నిన్ను కలవటానికి వెళ్తున్నా అని చెప్పింది ఆద్య అని అడుగుతుంది ఆద్య వాళ్ళమ్మ. కలుద్దామని అనుకున్నామా ఆంటీ, కానీ నాకు వేరే పని ఉండి కలవలేదు అని చెప్తాడు. సరే బాబు అని ఫోన్ పెట్టేబోతూ ఉంటే ఆంటీ ఒక్క నిమిషం, ఇవాళ వేణ్ణు కలిశాను అని ఆద్య నాకు మెసేజ్ చేసింది.
అని చెప్పి పెట్టేస్తాడు. ఇప్పుడు ఆద్యకి కోటింగ్ పడుతుంది. అప్పుడే దానికి తిక్క కుదురుతుంది. లేకపోతే ఆ వేణుగాడు ఎదవాని తెలిసి నన్ను రెచ్చగొట్టేందుకు వాడికి సందు ఇచ్చింది. ఆ దరిద్రుడు నా ఆద్య చేయి పట్టుకుంటాడా? ఇప్పుడు ఆద్య వేణు గురించి ఆంటీకి చెప్తే అంకుల్తో చెప్పి వాడికి భర్త పూజ చేయిస్తుంది అని అనుకుంటాడు. ఆద్య ఇవాళ నా మూడు మొత్తం పాడు చేసింది. దొంగ మొహంది. ఇంట్లో అమ్మకు చెప్పి పెళ్లి కొప్పించాను కష్టపడి. అంత గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తే ఇలాంటి పరిస్థితుల్లో చూడవలసి వచ్చింది నిన్ను. అసలు ఎవడు దీన్ని గెలుక్కోమన్నాడు వాణ్ణి? వాడి బైక్ ఎక్కింది. అది అడ్వాంటేజ్గా తీసుకొని ఇవాళ వాడి కలర్స్ చూపించేశాడు ఆ దరిద్రుడు. దీనికి బుద్ధి లేదస్సలు అని ఆద్యని మనసులో ఫుల్గా తిట్టుకుంటాడు. ఆద్య ఏమైందని వాళ్ళమ్మ ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పదు. వేణు గురించి అడిగినా ఏం చెప్పదు. ఆ రోజు అస్సలు ఎవరితో మాట్లాడదు ఆద్య. నెక్స్ట్ డే ఆద్య తన స్కూల్ ఫ్రెండ్ మీనాకు కాల్ చేసి ఆదిత్య నన్ను కొట్టాడే అని చెప్తుంది. ఆద్య ఆదిత్య మీనా ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్. అందుకే ఆద్య వాళ్ళ ఇంట్లో ఆదిత్య తెలుసు. ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఆద్య తెలుసు. మీనా వెంటనే ఆదిత్య కాల్ చేసి అడుగుతుంది ఆద్యని ఎందుకు కొట్టావని. వామ్మో వామ్మో, మీనా మీ ఫ్రెండ్ నేను చేసింది చెప్పి నా మీద యుద్ధానికి నిన్ను దించింది. కానీ అది ఏం చేసిందో అడిగావా అని చెప్తాడు. అది కాదు, నువ్వు చెప్పి ఏం జరిగిందో అని మీనా అడుగుతుందా ఆదిత్యని. ఆదిత్య అన్ని విషయాలు మీనాకి చెప్తాడు. వాళ్ళ ప్రేమ విషయం, ఇంట్లో ఒప్పుకున్న సంగతి అండ్ వేణు సంగతి అన్ని చెప్పి మా ఇంట్లో ఆద్యని ఒప్పుకున్న విషయం ఆ దయ్యానికి చెప్పకు. రేపు ఆ రాక్షసిని తీసుకుని ఇంటికి రా. కొద్దిసేపు ఏడిపించి ఈ గుడ్ న్యూస్ చెప్దాం అని చెప్తాడు. మీనా కూడా చాలా సంతోషించి సరే రేపు వస్తా మీ ఇంటికి దాన్ని తీసుకొని అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మీనాకి ఆద్య మీద కోపం వస్తుంది. ఇన్ని జరిగినా ఒక్క విషయం చెప్పలేదు. కానీ ఆదిత్య కొట్టగానే దీనికి ఇప్పుడు గుర్తొచ్చాను. రేపు ఆదిత్య వాళ్ళ ఇంట్లో నేను కూడా దీన్ని ఏడిపిస్తా అని అనుకుంటుంది. మీనా ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య ఆదిత్య ఏదో పిచ్చిగా వాగుతున్నాడేం, రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పి తిట్టిద్దాం విన్ని అని అంటుంది. దానికి ఆద్య నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్తుంది. కానీ మీనా చాలాసేపు అడుక్కున్నాక సరే అంటుంది. నెక్స్ట్ డే ఆద్య మీనా కలిసి ఆదిత్య ఇంటికి వెళ్తారు. ఆదిత్య వాళ్ళమ్మ ఆద్యని చూడగానే చాలా సంతోషంతో దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటుంది. ఆద్యకి ఎందుకలా ఆంటీ చేసిందో అర్థం కాదు. కానీ కొంచెం బాధ తగ్గుతుంది. అప్పుడు మీనా ఆదిత్య వాళ్ళ అమ్మతో ఆదిత్య ఆద్యని కొట్టిన విషయం చెప్తుంది. ఆదిత్య అని గట్టిగా అరుస్తుంది. ఆదిత్య వచ్చి ఏంటమ్మా అని అడుగుతాడు. నువ్వు ఆద్యని కొట్టావా అని అడుగుతుంది. వెంటనే ఆదిత్య ఆద్యని చూసుకుంటూ ఇది చెప్పటానికి మా ఇంటికి వచ్చావా అని అడుగుతాడు. మధ్యలో మీనా వచ్చి హే ఆద్య, ఆదిత్యకి మ్యారేజ్ ఫిక్స్ అయిందట, అందుకే నేను నిన్నిక్కడ తీసుకువచ్చాను అని చెప్పేస్తుంది. ఆదిత్య ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి ఇలా ఫిట్టింగ్ పెట్టింది అని అనుకుంటూ మీనా వైపు సీరియస్గా చూస్తుంది. మీనా నవ్వుతుంది. ఇన్ని డేస్ నా దగ్గర దాచిపెడతారా మీ విషయం అని. ఆద్యకి అక్కడ ఒక నిమిషం కూడా ఉండాలని అనిపించట్లేదు. ఏడుపు వచ్చేస్తుంది. వెంటనే లేచి ఆంటీకి వెళ్ళి వస్తా అంటే అని చెప్పి వెళ్ళిపోబోతుంది. డోర్ వరకు రాగానే తన చెయ్యి ఎవరు పట్టుకొని ఆపుతున్నట్టు అనిపిస్తుంది. వెనక్కి చూస్తే ఆదిత్య. కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. ఆదిత్యకి ఆద్యని అలా చూస్తే చాలా బాధగా అనిపించి దగ్గరికి తీసుకుపోతాడు. తనని వెనక్కి నెట్టేసిన ఆద్యని మళ్ళీ దగ్గరికి తీసుకొని ఈసారి గట్టిగా హక్ చేసుకుని చెవిలో మెల్లగా ఐ లవ్ యూ దయ్యం అని చెప్తాడు. బట్ ఆద్య వినే మూడ్లో లేదు. ఫుల్ కోపంగా ఉంది. అందుకే నువ్వు నన్ను లవ్ చేస్తే నేను ప్రపోజ్ చేసినప్పుడే ఎస్ చెప్పేవాడివి. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ప్రేమించిన అమ్మాయిని ఎవరు రోడ్డు మీద అందరు చూస్తూ ఉండగా కొట్టి వెళ్ళిపోరు అని గట్టిగా అరుస్తుంది ఏడుస్తూ. ఆదిత్యకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాదు. ఇదంతా చూస్తున్న ఆదిత్య వాళ్ళమ్మ చూడమ్మా ఆద్య, మా వాడు నాతో నీ గురించి చెప్పాడు, నిన్నే పెళ్లి చేసుకుంటా అని భీష్మించుకొని కూర్చున్నాడు. నువ్వంటే నాకు కూడా ఇష్టమమ్మా, అందుకే వాడి ప్రేమకు ఒప్పుకున్నాను. అది చెప్పి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుని నిన్ను కలుద్దామని వచ్చాడు నీ దగ్గరికి.
కానీ ఆ వేణు వల్ల ఇంకేదో అయింది. నిన్ను కొట్టినందుకు మా ఆదిత్య కూడా చాలా బాధపడుతున్నాడమ్మా. ఇక వాణ్ణి క్షమించి వదిలే తల్లి అని ఆదిత్య వాళ్ళ అమ్మ ఆద్యతో చెప్తుంది. ఆంటీ మాటలు విన్న ఆద్యకి అప్పుడు అర్థమవుతుంది ఇష్టంతోనే కొట్టాడు అని. అప్పుడు ఆద్య ఆంటీ దగ్గరికి వెళ్ళి మీకోసం మీ అబ్బాయిని క్షమించేశానాంటీ అని అంటుంది. ఆదిత్య కూడా వెళ్ళి ఆద్య పక్కన కూర్చుంటాడు. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఆదిత్య ఇవాళ మనసులో ఉన్నది అంతా ఆద్యకు చెప్పాలనుకుంటాడు. అందుకే అమ్మ పర్మిషన్ తీసుకుని ఆద్యని తన రూమ్లోకి తీసుకువెళ్తాడు. హాల్లో ఆంటీ మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదిత్య ఆద్యని తన రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. ఆ చూసి ఆద్య ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే చంపుతా అని వార్నింగ్ ఇస్తుంది. అదేం పట్టించుకోకుండా ఆదిత్య ఆద్య దగ్గరికి వస్తాడు. ఆద్య కళ్ళు మూసుకుంటుంది. ఆ చూసి ఆదిత్య నవ్వుకుంటాడు. ఆద్యని ఏడిపిద్దాం అనుకుంటాడు. అందుకే ఆద్యతో చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకుంటా అని అంటాడు. ఆద్య మొహం రెడ్ అయిపోతుంది. అది సిగ్గుతోనా కోపంతోనా అనేది ఆద్యకు కూడా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అది చూసి ఆదిత్య ఆద్యను తన పక్కన కూర్చోబెట్టుకుని ఆద్య తలని తన భుజం మీద పెట్టుకుని ఆద్య తల మీద తన చెయ్యి వేసి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆద్య నిన్ను ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పు అంటాడు ఆదిత్య. అడుగు అన్నట్టు కళ్ళతోనే చెప్తుంది. అప్పుడు ఆదిత్య అంటాడు, అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఎవరు నిన్ను ప్రపోజ్ చేయమన్నారే నాకు? మళ్ళీ నో చెప్తే ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నావు. నాకేం చేయాలో అర్థం కాలేదు ఆ రోజు. నాకు కూడా ఏడుపు వచ్చింది అని అంటాడు. ఎందుకని కళ్ళతోనే అడుగుతుంది. ఎందుకంటే ఆద్యకి ఆదిత్య భుజం మీద అలా పడుకుంటే చాలా చాలా బాగుంది. ఆదిత్య చెయ్యి పట్టుకొని ఆదిత్య చెప్పింది వింటూ ఉంటుంది. ఆద్యకు మాట్లాడాలి అనిపించడం లేదు. అందుకే కళ్ళతో మాట్లాడుతుంది. ఆదిత్య వైపు ఎందుకు అన్నట్లు చూస్తుంది. అలా ఆద్యను చూస్తుంటే ఆద్యకి ఇంకా ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది. ఏదో చేద్దామనిపిస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుంటూ ఆద్య నుదురి మీద ముద్దు పెట్టుకుని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆద్య, నీకు మనం క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక నా మీద ప్రేమ కలిగింది. కానీ నాకు నువ్వంటే చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టం. జాబ్ వచ్చాక నేను నిన్ను ప్రపోజ్ చేద్దామనుకున్నా. కానీ ఇంతలోనే నువ్వే ప్రపోజ్ చేశావు. అప్పుడు నాకెంత ఆనందం కలిగిందో తెలుసా? ప్రపంచాన్ని జయించాను అనిపించింది. బట్ నువ్వు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఒప్పుకుంటే నువ్వేం చేసినా నన్ను ఆపవు. అసలు నీ పక్కన ఉంటే నాకు చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. నేను టచ్ చేయకుండా ఉండేందుకు. ఇక నువ్వు ఆపవు అని తెలిస్తే చాలా చాలా కష్టం నాకు. అందుకే నువ్వు చెప్పాను. బట్ నువ్వు చాలా ఏడ్చావు ఆ రోజు. అందుకే నెక్స్ట్ డే నా ప్రేమని ఇండైరెక్ట్గా నీకు చెప్దామనుకున్నా. అందుకే అలా ముద్దు పెట్టాను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ముద్దు పెట్టుకున్నాక అక్కడితో నేను ఆగలేను. పెళ్ళి కాకముందే అదంతా అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే తర్వాత మళ్ళీ నీతో అలా బిహేవ్ చేయలేదు అని అంటాడు. ఆద్య అడుగుతుంది ఆదిత్యని, మరి తర్వాత నువ్వు నన్ను ఎందుకు హక్ చేసుకున్నావని. దానికి ఆదిత్య ఆద్య మొహం చూస్తాను నవ్వుతూ, నా ఫేస్ ఎందుకు చూస్తున్నావు? అడిగిన దానికి జవాబు చెప్పు అంటుంది. ఓసే దొంగ మొహం దానా, ఆ రోజు నువ్వు నన్ను ఇంతలా రెచ్చగొట్టావే. ఆ చూపులేంటి, అలా చూడ్డం ఏంటి సాడిస్ట్ దానా? చచ్చిపోయాను ఆ రోజు నీ చూపులకి. నిన్ను ఏం చేయకుండా కంట్రోల్ చేసుకోవడానికి అని అంటాడు ఆదిత్య. దానికి వెంటనే నువ్వెక్కడ కంట్రోల్ చేసుకున్నావు? నన్ను హక్ చేసుకున్నావు కదా అంటుంది ఆద్య. ఒసే, నేను మనిషిని ఆ మాత్రం కూడా చేయలేకపోతే నేను చచ్చిపోయేవాణ్ణి అని ఆదిత్య చెప్తాడు. ఆద్య ఫుల్గా నవ్వేస్తుంది. తర్వాత ఆదిత్య అంటాడు ఆద్యతో, ఆద్య, ఆ రోజు నువ్వు నాతో కొట్లాడి మంచి పని చేశావేం? లేకపోతే ఇంకోలా ఉండేది మన పరిస్థితి. అలా నాకు అస్సలు ఇష్టం లేదు. పవిత్రంగా పెళ్లి చేసుకున్నాకని నిన్ను నా దాన్ని చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నా. నాకు చాలా ఆనందంగా ఉంది ఆద్య అంటాడు. నేను కూడా నీతో కావాలని కొట్లాడాను. ఎందుకంటే నా మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. జాబ్ తెచ్చుకోవడం నా గోల్. జాబ్ వచ్చే వరకు ఇద్దరం దూరంగా ఉంటే మంచిదనిపించింది. అందుకే అలా అన్నాను. సారీరా బంగారం అని ఆదిత్య మొహం దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది నుదుటి మీద ఆద్య. నిన్ను చాలా బాధ పెట్టాను కదరా, ఇంకెప్పుడు అలా చేయనని చెప్తుంది ఆద్య ఆదిత్యతో. మన మధ్య ఇంకా సారీలు పూరీలెందుకు? పద మన కోసం
అమ్మ మీనా హాల్లో చూస్తుంటారు అని ఆదిత్య ఆద్యని బయటకు తీసుకువెళ్తాడు. ఆద్య సాయంత్రం వరకు ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఉండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక మంచి రోజు ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆద్య తల్లిదండ్రులకి తన ప్రేమ విషయం చెప్పి వాళ్ళను ఒప్పిస్తాడు. తర్వాత నెల రోజుల్లో ఆదిత్య పెళ్ళి అయిపోతుంది. ఆద్య ఒక సంవత్సరం జాబ్ చేసి ఆదిత్య వద్దనడంతో జాబ్ మానేస్తుంది. తర్వాత సంవత్సరానికి ఆదిత్యలకి పాప పుడుతుంది. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఒక 6 నెలలు గడుస్తాయి. ఆదిత్య తన పాపతోనే ఉంటున్నాడు. టైం దొరికితే చాలు పాపతో ఆడుకున్నాడు. పాపకు కావలసిన అన్ని వస్తువులు ఆదిత్యనే తెస్తాడు ఆద్యకి చెప్పకుండా. ఆఫీస్ నుండి డైలీ ఒక 5 టైమ్స్ కాల్ చేస్తాడు పాప కోసం. ఒక్కసారి కూడా తన గురించి అడగడం లేదు అని మనసులో ఎక్కడో బాధ మొదలైంది మెల్లగా ఆద్యకి. పాప పుట్టినప్పటి నుండి ఆదిత్య తను అసలు పట్టించుకోవడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు పాపకి ఫుల్ ఫీవర్ వస్తుంది. వెంటనే ఆదిత్య కాల్ చేస్తుంది. ఆదిత్య ఆఫీస్ వదిలేసి వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. పాపకి ఇంజెక్షన్ ఇస్తారు. మందులు రాసిచ్చి ఇంటికి పంపుతారు. ఆద్య చాలా చాలా కంగారు పడుతుంది పాపకి ఫీవర్ వచ్చింది అని. ఆదిత్య అయితే ఆఫీస్ సెలవు పెట్టి పాపను చూసుకుంటాడు. ఆద్యకు కూడా ఇవ్వకుండా పాపకి మందులు కూడా ఆదిత్యనే వేస్తాడు. సాయంత్రం వరకు పాపకి ఫీవర్ తగ్గిపోతుంది. ఆదిత్య చాలా హ్యాపీగా ఉంటాడు. పాప ప్రతిరోజు నాన్నమ్మ దగ్గర పడుకుంటుంది. ఆదిత్య వాళ్ళమ్మ కావాలని పాపను తన దగ్గర పడుకోబెట్టుకుంటుంది. కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి అని. పాపకి ఫీవర్ తగ్గాక కూడా ఆదిత్య పాపతో పాటు వాళ్ళ అమ్మ దగ్గరే పడుకుంటాడు. పాపకి ఫీవర్ తగ్గేసరికి ఆద్యకి టెన్షన్ మొత్తం తగ్గిపోతుంది. కానీ నైట్ అయ్యేసరికి ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చిందని చెప్పకుండా ఆదిత్య దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి రా అని పిలుస్తుంది ఆద్య. ఆద్య మొహం కూడా చూడకుండా ఇవాళ నిన్ను పాప దగ్గరే పడుకుంటా అని చెప్తాడు. ఆద్య ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఆదిత్య వాళ్ళమ్మ గమనిస్తూనే ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక ఆదిత్య వాళ్ళమ్మ ఆద్య దగ్గరికి వెళ్ళి ఏమైంది తల్లి, మొహం అలా పీక్కపోయింది అని అడుగుతూ తల మీద చెయ్యి వేస్తుంది. చెయ్యి కాలుతుంది. ఇంత జ్వరం వస్తే చెప్పవా తల్లి అని మందులు తీసి వేసుకోమని ఇస్తుంది. మందు వేసుకున్నాక తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది ఆద్యని ఆదిత్య వాళ్ళమ్మ. అత్తయ్య, నన్ను ఆదిత్య పట్టించుకోవడం లేదు. ఆదిత్యకి నా మీద ప్రేమ తగ్గిపోయింది అని ఫుల్గా ఏడుస్తుంది ఆద్య. అదేం లేదు పిచ్చిదానా, పాపని ప్రేమగా చూసుకుంటూ ఉంటే నీ మీద ప్రేమ పోయింది అన్నట్టు కాదు కదా తల్లి అని చెప్తుంది ఆదిత్య వాళ్ళమ్మ. అత్తయ్య, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అత్తయ్య అని ఆద్య అడుగుతుంది. నీ ఇష్టం అమ్మా అని చెప్తుంది ఆదిత్య వాళ్ళమ్మ. ఆద్య అలాగే నిద్రపోతుంది వాళ్ళ అత్తయ్య వాళ్ళు. ఆద్య నిద్రపోయాక తన్ని సరిగా పడుకోబెట్టి ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళేసరికి ఆదిత్య లేచి ఉంటాడు. ఏమంటుందమ్మా నీ కోడలు, ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది, అడుగుదామనుకుంటున్నా మర్చిపోతున్నా అంటాడు ఆదిత్య. అప్పుడు ఆదిత్య వాళ్ళమ్మ ఆదిత్య క్లాస్ తీసుకొని కోడల్ని సరిగా చూసుకో అని గట్టిగా చెప్తుంది. అప్పుడే ఆదిత్య డిసైడ్ అవుతాడు ఆద్యని బయటకు తీసుకువెళ్ళాలి అని. ఒకరోజు ఆ రోజు సాటర్డే మార్నింగ్ లేచేసరికి ఆద్య ఇంట్లో ఉండదు. తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది పాపను కూడా తీసుకువెళ్లకుండా. ఎందుకంటే ఆ రోజు ఆదిత్య ఇంట్లో ఉంటాడు. పాపకి ఏం ప్రాబ్లం ఉండదని. ఇంటికి వెళ్ళగానే ఆద్య వాళ్ళ నాన్న గురించి అడుగుతుంది తల్లిని. గంటలో వస్తా అని బయటికి వెళ్ళాడు మీ నాన్నని చెప్తుంది ఆద్య వాళ్ళమ్మ. ఆద్య తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్లికి ముందు ఆదిత్య తనతో ఎంత బాగుండేవాడు, ఎంత ప్రేమగా చూసుకునేవాడు అని. కలైపోయేనే నీతో గడిపిన ఆ క్షణాలు అని బాధపడుతుంది. అప్పుడే ఆద్య వాళ్ళ డాడీ వస్తాడు. వెంటనే ఆద్య వెళ్ళి వాళ్ళ డాడీని హక్ చేసుకొని నేను ఆదిత్య దగ్గరికి వెళ్ళను డాడీ, ఆదిత్యకి పాప అంటేనే ప్రేమ, అందుకే పాపని కూడా అక్కడే వదిలేసి వచ్చా అని చెప్తుంది. అది విని ఆద్య వాళ్ళ అమ్మ కోపంతో పిచ్చివాగుడు వాగితే కాళ్ళు విరగ్గొడతా అని తిడుతుంది. దానికి ఆద్య నా ఇష్టం, నేను వెళ్ళను, ఆదిత్యకి పాప ఉంటే చాలు, నేను అవసరం లేదు అని అంటుంది. ఆద్య వాళ్ళమ్మ ఆద్యని ఏదో అనబోతూ ఉంటే ఆద్య వాళ్ళ నాన్న అడ్డు వచ్చి నా కూతుర్ని ఏమనవద్దు,
దాని ఇష్టం, ఇది దాని ఇల్లు, దానికి నచ్చినన్ని రోజులు ఉంటుంది అని అంటాడు. అది విని ఆద్య వాళ్ళమ్మ తన మొగుడిని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. మీ గారాబం వల్లే ఇది ఇలా తయారైంది. ఇప్పుడు ఇంటికే వెళ్ళను అంటుంది. పెళ్ళైన పిల్లని ఇలా చెడగొట్టడం మంచిది కాదు అని క్లాస్ తీసుకుంటుంది. ఇంతలో ఆద్య మా డాడీని ఏమనవద్దు అంటుంది. బాగుంది మీ తండ్రి కూతుర్ల వరస, ఎవరైనా వింటే నవ్విపోతారు మొహం మీద. అయినా ఆద్య ఇప్పుడు మీ నాన్న కూడా నువ్వు చెప్పినంటే వింటున్నాడు, నా మాట అస్సలు వినడు. ఎప్పుడు మీ తండ్రి కూతుర్లే ఒక పార్టీ కదా, మరి ఇప్పుడు నేను కూడా నీలాగే అలిగి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలా మీ ఇద్దరిని వదిలేసి? నువ్వు చేసినట్టే అని ఆద్య వాళ్ళమ్మ ఆద్యని అడుగుతుంది. దానికి తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకేసారి, వెళ్ళు వెళ్ళు, అక్కడ అమ్మమ్మ కూడా నా పార్టీయే, నీ కాళ్ళు విరగ్గొట్టి నా దగ్గరికి పంపుతుంది, నేనంటే అమ్మమ్మకి చాలా ఇష్టం అని ఆద్య అంటుంది. ఆహా అలానా, అయితే నా మనవరాలు అంటే నాకు కూడా ప్రాణమే, ఇప్పుడు నేను నిన్ను కూడా అదే చేస్తాను అని అంటుంది. ఆద్య వాళ్ళ డాడీ ఇంకేదో అంటున్నాడు. ఆ సంభాషణ మొత్తం అయ్యేసరికి ఆద్యకి ఇన్ని రోజుల నుండి తన మనసు పడుతున్న వేదనకి సమాధానం దొరికినట్టు అనిపించింది. నేను ఇంత పెద్దగా అయ్యాక కూడా మా డాడీకి నేనంటే ప్రాణం. నేను ఉంటే అమ్మని అస్సలు పట్టించుకోడు డాడీ. మా డాడీ రాగానే ఆదిత్య కూడా నా పాపకి తండ్రి కదా. ఒక తండ్రి తన కూతుర్ని ప్రాణంలా చూసుకుంటూ ఉంటే సంతోషించాలి కానీ నేనేంటి అయితే నన్ను పట్టించుకోవటం లేదని బాధపడుతున్నా పిచ్చిదాండ్లా. బయట సమాజంలో ఆడపిల్ల కడుపులో ఉండగానే చంపేస్తున్నారు. కానీ నా ఆదిత్య కూతురి ప్రాణంగా బతుకుతున్నాడు. నా కూతురు ఎంత అదృష్టవంతురాలు. ఆదిత్యని పెళ్లి చేసుకున్న నేను కూడా ఖచ్చితంగా అదృష్టవంతురాల్ని అని అనుకుంటుంది. ఇక్కడ ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఆదిత్య చాలా పొద్దుపోయాక కూడా లేవకపోవడంతో ఆదిత్య వాళ్ళ అమ్మ వచ్చి ఆదిత్యని లేపి వెళ్ళిపోతుంది. ఆదిత్య లేచి ఫ్రెష్ అయ్యి ఇవాళ ఆద్యని బయటకు తీసుకువెళ్ళాలి అనుకొని ఆద్యకి చెబుతామని ఆద్య కోసం ఇల్లంతా వెతుకుతాడు. అది చూసి కోడలు లేదురా పుట్టింటికి వెళ్తా అని చెప్పి వెళ్ళింది, పాపని కూడా తీసుకెళ్లలేదు అని ఆదిత్య వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆదిత్యకు అర్థమవుతుంది మేడం గారు అలిగి వెళ్ళిపోయిందని. సరే ఎలాగో ఆద్యని బయటకు తీసుకువెళ్దాం అని అనుకుంటున్నాం. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ఆద్యని తీసుకెళ్దాం అని అనుకుంటాడు. టిఫిన్ తినేసి అమ్మ ఆద్యని తీసుకురావడానికి వెళ్తున్నాం, వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, పాప జాగ్రత్త అని ఆద్య వాళ్ళ అమ్మకు చెప్పి కార్ తీసుకొని ఆద్య ఇంటికి వస్తాడు. ఆదిత్య లోపలికి వెళ్ళగానే అత్తయ్య ఎదురుపడి బాగున్నావా బాబు అని కుశల ప్రశ్నలు వేసి కాఫీ తీసుకువస్తా ఉండు బాబు అని వంటింట్లోకి వెళ్ళిపోతుంది. బయట ఆదిత్య గొంతు విని ఆద్య బయటికి వద్దాం అనుకుంటుంది కానీ ఆదిత్య వచ్చి తను అడుక్కోవాలి అని లోపలే వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంటుంది. కానీ ఎప్పుడెప్పుడు ఆదిత్య లోపలికి వచ్చి తన్ని తీసుకువెళ్తాడా అని చూస్తుంది. ఆద్య వాళ్ళమ్మ ఆదిత్య కాఫీ ఇస్తుంది. అది తాగి ఆద్య ఏదత్తయ్యా అని అడుగుతాడు. రూమ్లో ఉంది అని చేతులతో సైగ చేస్తుంది. ఆదిత్య ఆ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ మామయ్యని చూసి నమస్కారం పెట్టి ఎలా ఉన్నారు అని అడుగుతాడు. కుశల ప్రశ్నలయ్యాక మామయ్య నేను ఆద్యని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను, మీరు ఒప్పుకుంటే తీసుకువెళ్తాను అని ఆదిత్య అంటాడు. ఆద్యకి నన్ను చూడాలనిపించిందంట బాబు, సరే తీసుకువెళ్ళు, కానీ ఎలాగూ వచ్చావు కదా లంచ్ తినేసి ఇద్దరు వెళ్ళండి అని చెప్పి ఆద్య కళ్ళలోకి చూస్తాడు ఆద్య వాళ్ళ డాడీ. ఆద్య తన తండ్రికి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తుంది నవ్వుతూ. హమ్మయ్యా అని ఆద్య తల్లిదండ్రులు రిలాక్స్ అవుతారు. కానీ ఆదిత్య లంచ్ ఉండలేను మామయ్య కొద్దిగా పని ఉందని చెప్పి ఆద్యని తీసుకువెళ్ళిపోతాడు. ఆద్య ఏం గొడవ చేయకుండా ఆదిత్యతో వెళ్ళేసరికి ఆద్య తల్లిదండ్రులు ఇద్దరు సంతోషపడతారు. ఆద్య ఆదిత్య కారులో కూర్చుంటుంది. ఇంటికి తీసుకువెళ్తాడనుకుంటుంది. కానీ ఆదిత్య ఇంటికి తీసుకెళ్లకుండా కార్ని అమీర్పేటకి తీసుకెళ్తాడు. కార్ని మెట్రో పార్కింగ్ దగ్గర పార్క్ చేసి ఆద్యని దిగమని చెప్తాడు. ఆద్య దిగి ఎందుకు ఇక్కడ తీసుకువచ్చావు అని అడుగుతుంది. మళ్ళీ మనం ఒక 3 years బ్యాక్ వెళ్ళాలనిపిస్తుంది ఆద్య, అందుకే తీసుకువచ్చాను ఇక్కడికి అని చెప్తాడు. అమ్మో నా మొగుడికి ఇలా కూడా అనిపిస్తుందా, ఎప్పుడు చూడు ఆఫీస్ పాప తప్ప నీకు గుర్తే లేదు అనుకున్నా అని మనసులో అనుకుంటుంది. బట్ ఆదిత్య మాత్రం ఆద్య చెయ్యి పట్టుకొని హోటల్కి తీసుకువెళ్తాడు. అలా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే ఆద్యకి మనసు గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. లంచ్ తినేసి మూవీకి
సత్యం థియేటర్కి వెళ్తారు. మూవీ అవ్వగానే వాళ్ళ క్లాస్ని చూడడానికి వెళ్తారు. క్లాస్ రూమ్ చూసి కిందికి స్టెప్స్ దిగి వస్తూ ఉంటే ఆద్యని ఆదిత్య గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక ఆద్య మనసులో ఆదిత్య మీద ఉన్న అన్ని అనుమానాలు పటాపంచలైపోతాయి. మనస్ఫూర్తిగా ఆదిత్యని హక్ చేసుకుంటుంది. ఇలా ఒక 30 సెకండ్స్ హక్ చేసుకుని మళ్ళీ నార్మల్ అయిపోతారు. తర్వాత ఆదిత్య షాపింగ్ వెళ్దామంటాడు కానీ ఆద్య వద్దంటుంది. పాపం చూడక చాలాసేపు అయిందని. సరే అని ఆదిత్య ఇంటికి తీసుకెళ్తాడు. దారి మధ్యలో ఒక బుట్ట నిండా మల్లెపూలు కొంటాడు. అది చూసి ఎందుకు అంటుంది ముసిముసిగా నవ్వుకుంటూ, నువ్వే అన్నావు కదా పట్టించుకోవటం లేదు అని. ఈ రాత్రికి రాణిగారిని గట్టిగా పట్టించుకోవాలి కదా, అందుకే అని చెప్పి నవ్వుతాడు. ఇంటికి వెళ్ళగానే ఆద్య పాపం దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. నైట్ పాప పడుకునే వరకు పాపని ఎత్తుకునే ఉంటుంది. నైట్ పాప పడుకున్నాక అత్తయ్య దగ్గర పడుకోబెడుతూ, అత్తయ్య నేను ఇవాళ ఇక్కడే పడుకుంటా పాప దగ్గర అంటుంది. సరే అమ్మా నీ ఇష్టమని ఆదిత్య వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంతలో ఆదిత్య వచ్చి ఆద్యను రూమ్లోకి పిలుస్తాడు. ఆద్య నో చెప్తుంది. కానీ ఆదిత్య వాళ్ళమ్మ మొగుడికి కష్టం కాకుండా చూసుకోవాలి తల్లి అని చెప్పి ఆదిత్యతో పంపేస్తుంది. ఇక అప్పటి నుండి ఆదిత్య హ్యాపీగా ఉంటారు పాపతో. ఇంతకీ పాప పేరు చెప్పలేదు కదా, పాప పేరు సంపతి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.